ఇన్ని రోజులు ఉక్కబోత విలువలాడిపిస్తూ ఉంటే ఇప్పుడు వర్షాలు దంచేందుకు సిద్ధం కాబోతున్నాయా? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు వర్ష విభత్సం పొంచి ఉందా? వర్షాలు ఎటువంటి ఇబ్బంది గురి చేసే అవకాశం ఉంది? ఇంతకీ అంతవరకు వెళ్ళే అవకాశం ఉందా? భారత వాతావరణ శాఖ ఏమంటోంది? బట్ భారత వాతావరణ శాఖ మాత్రం వెదర్ అప్డేట్ ఇచ్చింది. మరి ముఖ్యంగా వర్షాలకు సంబంధించి సూచన కూడా జారీ చేసింది. దానికి సంబంధించిన బిగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. వెదర్ అప్డేట్ కి సంబంధించిన వెదర్ బ్రేకింగ్ హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 5 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ ఇచ్చింది. ఇవాళ ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, హైదరాబాద్, నల్గొండ జిల్లాలో వర్షాలు ఉంటాయంటూ చెప్పుకొచ్చింది. దాంతోపాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇక ఏపీలోనూ 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలో భారీ వర్షాలు ఉంటాయంటూ చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. విశాఖ, అనకాపల్లి, కాకినాడతో పాటు గోదావరి జిల్లాలో కూడా వర్ష ప్రభావం ఉండబోతుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటుంది భారత వాతావరణ శాఖ. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులంతా. అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉండబోతుందనేది. ఇప్పటికే రైతులు మరి ముఖ్యంగా ఉగాది దగ్గర పడుతున్న సందర్భంతో అర్థం చేసుకోవచ్చు. లేకపోతే ఈ మార్చ్ ఎండింగ్ ఈ సందర్భంలో రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ పంట చేతికి వచ్చే సందర్భం మరి ముఖ్యంగా మామిడి రైతులకు సంబంధించి ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. గంపడి ఆశలు పెట్టుకుని ఉంటారు. ఈ పాటికి ఆ ఆశల మీద నీళ్లు జల్లేందుకు వస్తుందా అన్నట్టుగా ఉంటుంది ప్రస్తుత పరిస్థితి. డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎక్కడెక్కడ ఎటువంటి వర్ష ప్రభావం ఉంది అండ్ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేది నేను ఒకసారి మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మన ఇండియన్ మ్యాప్. నార్మల్గా చూస్తే ప్రస్తుతం సిచ్యువేషన్ సర్వసాధారణంగానే కనిపిస్తోంది. ఇక్కడ కాస్త జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు మీరు చూడొచ్చు, ఇటు విశాఖపట్నం కావచ్చు, లేకపోతే హైదరాబాద్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఇప్పటికీ ఆ పరిస్థితుల్లో కాస్త మార్పు అయితే మాత్రం మనకి కనిపిస్తుందనే చెప్పుకోవాలి. మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై ఉంది. ఇటు విశాఖపట్నం నుంచి మొదలు పెడితే ఈ కోస్టల్ ప్రాంతంలో, దాంతోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా కాస్త మనకి ఆకాశం మేఘావృతమై ఉన్న సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది. ఇక్కడెక్కడ ఇటు హైదరాబాద్తో పాటు కాస్త హైదరాబాద్ లాంటి ప్రాంతాలు కావచ్చు, తెలంగాణలో తెలంగాణకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో మనకి కాస్త ఆర్మూర్ లాంటి ప్రాంతాల నుంచి మొదలు పెడితే కాస్త పై వరకు వెళ్ళిన సందర్భాలు మనకి మబ్బుపట్టిన వాతావరణం కనిపిస్తోంది. ఇలా కిందకు వచ్చిన క్రమంలో అంటే ఒక ద్రోణి ప్రభావం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ నెల్లూరు నుంచి మొదలు పెడితే ఒంగోలు ఈ ప్రాంతాల్లో కూడా మనకి మబ్బుపట్టిన వాతావరణం కనిపిస్తోంది. మరి భారత వాతావరణ శాఖ అంచనాలు ఏంటి? భారత వాతావరణ శాఖ మ్యాప్ ఏం చెబుతుందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు దాట్, ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్న మ్యాప్. ఒకసారి ఇక్కడ విజువల్స్ మీరు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇదిగోండి, ఈ ప్రాంతాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఇదిగోండి, లెట్ మీ పాయింట్ అవుట్. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ ప్రాంతాల మీద మనకు ఆల్రెడీ కాస్త ప్రభావం ఉంది అనేది. అంటే మన్యం జిల్లాలు కావచ్చు, లేకపోతే శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే విజయనగరం వరకు కూడా ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తుంది. విశాఖపట్నం కొంత మేరకు మనకి కనిపిస్తుంది. దాంతోపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు మనం కొద్దిసేపు క్రితం మాట్లాడుకున్నట్టుగా ఇదిగోండి, ఈ ప్రాంతాల్లో తెలంగాణకు సంబంధించి కొన్ని ప్రాంతాలు మహబూబాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, లేకపోతే ఇటు నిజామాబాద్ వరకు కూడా కాస్త ఇంపాక్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే ఉపరితల ద్రోణి ప్రభావం మనకుంది. దాంతోపాటు ఇటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు ఇక్కడ మనకు కాస్త ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. మీరు గమనిస్తే కనుక అంటే ఇది కంప్లీట్గా ఉపరితల ద్రోణి ప్రభావం అనేది వినిపిస్తున్నమాట. సో ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉండబోతోంది, ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది, ఏ మేరకు ఉండే అవకాశం ఉంది, ఎంత మేరకు ఉండే అవకాశం ఉంది, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఏముంటుంది అనేది రిపోర్ట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇదిగోండి, ఈ మ్యాప్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే కనుక మనకి ఈ విజువల్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇటువైపు వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టుగా ఆల్రెడీ ఇక్కడ ఇంపాక్ట్ ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఇంపాక్ట్ కనిపిస్తోంది. అంటే భారీ వర్షాలు కాదు, ఇక్కడ భయపడాల్సిన అవసరం లేని విషయం ఏంటంటే వర్షాలు ఉంటాయి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, గాలి వాన వర్షాలు ఉంటాయి.
కొన్ని సందర్భాల్లో పిడుగులతో పాటు వర్షాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి భయపడవలసిన అవసరం లేదు, కానీ జాగ్రత్త తీసుకోవాల్సిన సందర్భం అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్రెడీ ఇక్కడ వర్ష ప్రభావం ఉంది. ఎక్కడ శ్రీకాకుళం తో పాటు ఇటు విజయనగరం వరకు కూడా, అంటే విశాఖపట్నం వరకు పూర్తిగా కాకపోయినప్పటికీ ఈ ప్రాంతాల మీద, అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం గురించి మాట్లాడుకుంటుంటాం కదా, పూర్తిగా విజయనగరం వరకు ఈ ఇంపాక్ట్ అనేది మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తోంది. అండ్ తెలంగాణ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇటు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, లేకపోతే ఈ మొత్తం ఈ ప్రాంతాల మీద కాస్త ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. మహబూబాబాద్ వరకు కూడా కాస్త చూసుకుంటే, అంటే కర్ణాటక నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ వరకు కూడా, ఇదిగోండి కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఒక ద్రోణి ప్రభావం మనకి కనిపిస్తోంది. ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ విజువల్ చూస్తే. సో ఈ ప్రభావం మనకి ఉంది అనేది వినిపిస్తున్నమాట. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ రిపోర్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా భారత వాతావరణ శాఖ తన రిపోర్ట్లో ఏమని చెప్పుకొచ్చింది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ అంచనాలు ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం ఎటువంటి అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది అనేది ఇదిగోండి. ఇది భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన రిపోర్ట్. 16వ తారీఖు, అంటే ఈరోజు 16వ తారీఖు మార్చి 2026 2 గంటలకు కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. ఆ రిపోర్ట్ డీటెయిల్గా మీరు చూసే ప్రయత్నం చేస్తే, కానీ కాస్త ఫ్రేమ్ అవుట్ అవుతాను, మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నేను రైట్ నౌ మన సౌత్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ పేజ్కి వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మెన్షన్ చేస్తుంది ఎవరెవరికి ఎంతెంత ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పి. ఇక్కడ భయపడవలసిన అవసరం లేదు, భారీ వర్షాల వరకు వెళ్ళకపోవచ్చు, బట్ కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల మాత్రం కాస్త గట్టిగానే ఉంటాయనుకోవడంలో అతిశయోక్తి లేదు. లెట్ మీ కోట్ ఇట్ హియర్. మీరు చూస్తే కనుక ఇదిగో మన సౌత్ పెనిన్సులర్ ఇండియాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఐసోలేటెడ్ టు స్కాటర్డ్, అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అండ్ ఇంకా చెప్పాలంటే ఐసోలేట్ స్కాటర్డ్ అంటే లైట్ టు మోడరేట్, అంటే తక్కువ వర్షపాతం. లైట్ టు మోడరేట్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. నేను ముందే చెప్పినట్టుగా భారీ వర్షాలు అంతగా ఎక్స్పెక్ట్ చేయకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ప్రమాదం అంటే ఇది భయపడే అంశం కోసం చెబుతున్న ప్రమాదం కాదు. ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే ఇదిగోండి, థండర్ స్టార్మ్స్, ఉరుములు మెరుపులు. థండర్ స్టార్మ్స్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు. గస్టీ విన్స్ ఉంటాయి, అంటే వేగవంతమైన గాలులు ఉంటాయి, బలమైన ఈదురుగాలులు ఉంటాయి. ఇదిగో ఈదురుగాలులు కూడా, ఇవి ఈదురుగాలులు ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఉరుములు దాంతోపాటు మెరుపులు, ఈ రెండుటితో కూడిన వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు గంటకు ఎంత, ఇక్కడ మీరు గమనిస్తే 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడ మీరు చూస్తే కోస్టల్ ఆంధ్రప్రదేశ్, కోస్తా ఆంధ్ర, యానాం, తెలంగాణ, రాయలసీమ ఈ ప్రాంతాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందనేది భారత వాతావరణ శాఖ అంచనా వేస్తున్న పరిస్థితి. ఎప్పుడు ఎక్కడ ఏ మేరకు అనేది గమనిస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణ, రాయలసీమ అండ్ కర్ణాటక వీళ్ళకి ఇప్పుడు 16 నుంచి 20, అంటే మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు 16 నుంచి 20 కాస్త ఇబ్బంది అనేది వినిపిస్తున్నమాట. అంటే ఈ రోజు నుంచి 4 రోజుల పాటు మనకి వర్షాలు ఉంటాయి. అది భారీ వర్షాలు ఉంటాయంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. భారీ వర్షాలు నుంచి భయపడవలసిన అవసరం లేదు, బట్ ఇక్కడ కాస్త పొంచి ఉన్న ప్రమాదం అని ఏమైనా మాట్లాడుకుంటే అది ఉరుములు మెరుపులు, దాంతోపాటు బలమైన ఈదురుగాలులు. బలమైన అంటే మరి భారీగా ఉండకపోవచ్చు, బట్ 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆ రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ నేను నేరుగా మళ్ళీ వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భారత వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్కి సంబంధించి ఎటువంటి అలర్ట్నిచ్చింది అనేది నేరుగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ అలర్ట్ కనుక ఉంటే కాస్త ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన లేటెస్ట్ రిపోర్ట్ అండ్ అలర్ట్. మీరు గమనిస్తే కనుక ఎల్లో అలర్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 16వ తారీఖున ఎల్లో అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ 2 తెలుగు రాష్ట్రాలకి. అండ్ నిన్న మీరు గమనిస్తే కనుక మనకి కాస్త రాయలసీమకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఇక్కడ గ్రీన్ అలర్ట్ ఉండింది. అంటే రాయలసీమ మీద ఇంపాక్ట్ చూపించకపోవచ్చు అనేది నిన్న బహుశా అంచనా. అండ్ ఈరోజు కాస్త పూర్తిగా అలర్ట్ ఇచ్చిన సందర్భం. అండ్ ఈరోజు అంటే 16వ తారీఖు 17వ తారీఖు గురించి మాట్లాడుకుంటే, 16వ తారీఖు ఈరోజు మాట్లాడుకున్నాం, 17వ తారీఖు గురించి మాట్లాడుకుంటే 2 తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కేవలం తెలుగు రాష్ట్రాలకే కాదు, కర్ణాటక, తమిళనాడు, దాంతోపాటు కేరళ ఈ ప్రాంతాల మీద కూడా ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. మన సౌత్ ఇండియా గురించి మాట్లాడుకుంటే అండ్ రేపటి విషయంలో కూడా
17వ తారీఖు గురించి మాట్లాడుకున్నాం. 18వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ 2 తెలుగు రాష్ట్రాలకు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి 19వ తారీఖున 20వ తారీఖున మీరు చూస్తే 19వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. అక్కడి నుంచి 20వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతోంది. కాబట్టి దయచేసి ఇన్ఫర్మేషన్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ భయపడవలసిన అవసరం అంతగా లేదు అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. బట్ జాగ్రత్త పడకపోతే కనుక భయపడవలసిన అవసరం. ఎందుకంటే ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాడుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. మరి ఎక్కడ ఏ ప్రభావం ఉండే అవకాశం ఉంది? మనం రాష్ట్రాల గురించి అయితే మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్కి ఈ అలర్ట్ ఉంది, తెలంగాణకి ఈ అలర్ట్ ఉందని చెప్పి. బట్ జిల్లాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఏ జిల్లాలో ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఎక్కడ ఎంత మేరకు వర్షం పడుతోంది? ఇది తెలుసుకోవాలి కదా. ఎందుకంటే మనం మాట్లాడుకోవచ్చు కాక బట్ అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీన్ వైల్ నేనేం చేస్తాను, తెలంగాణకు సంబంధించి ముందుగా రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. మీరు గమనిస్తే కనుక ఇటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. అండ్ హెచ్చరిక జారీ చేస్తుంది. మీరు గమనించవచ్చు, ఇదిగో ఇక్కడ హెచ్చరిక కూడా జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. హెచ్చరికలు ఏమని అంటోంది? ఏ జిల్లా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అండి ఈరోజు? ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు. ఇదిగోండి ఇక్కడ మన తెలంగాణకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంటోంది. ఆదిలాబాద్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంటే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనాలున్నాయి. హెచ్చరికలు కూడా ఉన్నాయి. సో అంటే అర్థం చేసుకోవచ్చు, కాస్త ఇక్కడ జాగ్రత్తగా మసులుకోవాల్సిన సందర్భం అని చెప్పి. అండ్ ఇక్కడి నుంచి మీరు చూస్తే కనుక రేపు అంటే ఈరోజు రాత్రి 8:30 నుంచి రేపు ఉదయం 8:30 వరకు చూసుకుంటే కనుక ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఎక్కడ? ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరితో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇదే పరిస్థితి మనకి ఎల్లుండి కూడా కంటిన్యూ అవకాశం ఉంది దాదాపు అన్ని జిల్లాల్లో. అంటే దీని ఇంపాక్ట్ ఎక్కువగా మనకి ఎప్పుడు కనిపిస్తోంది? 18వ తారీఖున. ఈరోజు 16, ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి మాత్రం తెలంగాణలోని అన్ని జిల్లాలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అంటే భారీ వర్షాలు పడే అవకాశం ఉందా? యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఇక్కడ గమనిస్తే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చెబుతోంది. అంటే ఇక్కడ ఏంటి? భారీగా ఈదురుగాలులు ఒక 30 నుంచి 40 కిలోమీటర్లు లేకపోతే గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అఫ్కోర్స్ ఇంకా డీటెయిల్గా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. బహుశా రేపు అప్డేట్ చేయొచ్చు, లేకపోతే ఎల్లుండి కల్లా ఇది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏ జిల్లాల మీద ప్రభావం చూపించబోతోంది, ఏ మేరకు చూపించే అవకాశం ఉంది, ఎంత మేరకు ఉండే అవకాశం ఉంది అనేది మనకి ఎల్లుండికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత 19వ తారీఖు రాత్రి 8:30 నుంచి 20వ తారీఖు వరకు చూసుకుంటే కనుక సేమ్ ఇటు అన్ని జిల్లాల్లో ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అంటే 18, 19 కూడా కీలకం. ఆ తర్వాత 20వ తారీఖు నుంచి మళ్ళీ క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. గరిష్టంగా గాలి వేగం గురించి మాట్లాడుకునే సందర్భం అండ్ టెంపరేచర్స్ గురించి మనం మాట్లాడుకునే సందర్భం అంతా ఓకే. సో ఇక్కడ మనకు అర్థమవుతుందంటే తెలంగాణకు ఇటు 18 నుంచి 20, 18వ తారీఖు రాత్రి 8:30 నుంచి 20వ తారీఖు 8:30 వరకు రాత్రి. అంటే 18 నుంచి 20వ తారీఖు వరకు కూడా దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తూ ఉంటే కనుక. ఇక్కడి నుంచి నేరుగా నేను ఇన్ఫర్మేషన్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి ఎక్కడెక్కడ ఎంత మేరకు వర్షపాతం నమోదైందని మీరు చూస్తే కనుక ఇప్పటి వరకు మెదక్లోనే గరిష్టంగా 16.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. మీరు చూడొచ్చు ఇటు మెదక్తో పాటు సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, నిర్మల్, కామారెడ్డి, అలాగే కుమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్తో పాటు సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి అత్యధికంగా 16.4 మిల్లీమీటర్ల వర్షపాతం మెదక్లో నమోదైంది ఈ రోజు డేటా గురించి మాట్లాడుకుంటే.
రేగోడ్లోని అత్యధికంగా 16.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. ఈ రోజు వర్షపాతం గురించి మాట్లాడుకుంటే మరి ఇక్కడ సాధారణంగా వచ్చే డౌట్ ఏంటి, జిల్లాల గురించి మాట్లాడుకున్నాం, మరి హైదరాబాద్లో పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ రిపోర్ట్ చూపించి ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్కి సంబంధించి రిపోర్ట్ని మీరు చూడొచ్చు. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. హైదరాబాద్కి కూడా దాదాపుగా మీరు గమనిస్తే 5 రోజుల పాటు అలర్ట్నిచ్చింది భారత వాతావరణ శాఖ. దానికి సంబంధించిన రిపోర్ట్ని మీరు చూడడం జరుగుతోంది. ఇదిగోండి, 5 రోజుల పాటు భారత వాతావరణ శాఖ అలర్ట్నిచ్చింది. పార్షియలీ క్లౌడ్ స్కై, లైట్ టు మోడరేట్ రెయిన్, థండర్ షవర్స్ కంబైన్డ్ విత్ గస్టీ విండ్స్ 30 to 40 km/h అంటూ కూడా చెప్పుకొచ్చింది. అంటే ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఇటు హైదరాబాద్ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇది చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్, కుకట్పల్లి జోన్, ఎల్బీనగర్ జోన్తో పాటు సికింద్రాబాద్ జోన్, శేరిలింగపల్లి జోన్, మొత్తం ఈ జోన్లకు అలర్ట్నిచ్చిన పరిస్థితి. దాంతోపాటు ఇంపాక్ట్ మనకి ఈ రోజు రేపు ఉండే అవకాశం ఉంది. నెల్లూరు నుంచి ఆ గాలి వేగం పెరగచ్చు ఆ 2 రోజులు కూడా. ఇదిగోండి 19 తారీఖును చూసుకుంటే కనుక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా అంచనా వేయడం జరుగుతోంది. ఇక్కడి నుంచి మరిన్ని రిపోర్ట్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఫోర్కాస్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. అంటే రాబోయే వారం రోజుల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. బట్ కన్ఫైన్ అయ్యే ప్రయత్నం చేద్దాం ఈ రోజు రేపటి విషయానికి. నేను స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇదిగోండి, ముందుగా రేపటి వరకు మాట్లాడుకుంటే మీరు గమనిస్తే కనుక నేను మనం మాట్లాడుకోవడం జరిగింది. మీకు లైట్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, ఇది తెలంగాణకు సంబంధించిన మ్యాప్. ఇది అయిన తర్వాత మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే ఇది తెలంగాణకు సంబంధించి ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగులోని కొన్ని ప్రాంతాలు, దాంతోపాటు రంగారెడ్డి, యాదాద్రి, నల్గొండలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఇటు నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లా ఈ ప్రాంతాల్లో కాస్త లైట్ టు మోడరేట్ అంటే 2.5 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా ఉన్నాయి. రేపటి విషయానికి సంబంధించి మాట్లాడుకుంటే ఇక అక్కడి నుంచి ఎల్లుండి విషయం గురించి మాట్లాడుకుందాం. మీరు గమనిస్తే కనుక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి. రేపు కామారెడ్డి అలాగే సంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాలకి బోర్డర్లో ఉన్న ఏరియాస్కి ఒక్కసారి జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇఫ్ పాసిబుల్. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే కాస్త ఎల్లో కలర్, డార్క్ ఎల్లో కలర్ మనకి కనిపించడం జరుగుతుంది. సో మెల్లిగా క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఈ లొకేషన్స్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతాల్లో కాస్త ఇక్కడ కావచ్చు, లేకపోతే సంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇక్కడ మనకి దాదాపుగా 15.6 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇది లైట్ ఎల్లో కలర్, ఇక్కడ మనకి డార్క్ ఎల్లో కలర్ కనిపిస్తుంది. అంటే కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంపాక్ట్ ఉండబోతోంది. ఇక్కడ కాస్త వర్షాలు కొంచెం ఎక్కువ శాతం నమోదే అవకాశం ఉంది. భారీ వర్షం అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అంటే భారీ వర్షం అని చెప్పి మనం అంత చెప్పేటంత వర్షపాతం ఉండకపోవచ్చు, కానీ కాస్త వర్షాలు గట్టిగా పడే అవకాశం ఉందనేది ఇక్కడ మనకి కనిపిస్తోంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ లాంగ్ షాట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. సో దట్ నెక్స్ట్ మ్యాప్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ మ్యాప్కి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు అంటే ఎల్లుండి, ఇదిగోండి ఇది చాలా కీలకం. అంటే 18వ తారీఖు నుంచి మనం మాట్లాడుకున్న సందర్భంలో 18వ తారీఖు నుంచి దీని ప్రభావం ఉండబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక పూర్తిగా డార్క్ ఎల్లోగా మనకు కనిపిస్తుంది మ్యాప్లో. నిజామాబాద్ నుంచి మొదలు పెడితే జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి, జనగాం, కొమరంభీం, ఆసిఫాబాద్, కొమరంభీం కాదు, కరీంనగర్, హన్మకొండ, పెద్దపల్లి, జనగాం, వరంగల్, మహబూబాబాద్తో పాటు భద్రాద్రి, ఇదిగోండి ఈ ప్రాంతాల్లో, ఖమ్మం కాస్త మనకి ఎల్లుండి నుంచి ప్రభావం అనేది క్లియర్గా విజువల్లో మనకు మాత్రమే కనిపిస్తూ అంటే 18 నుంచి 19వ తారీఖున దీని ప్రభావం ఉండే అవకాశం ఉందనేది మనకి అర్థమవుతోంది. సో ఇక్కడి నుంచి చూసుకుంటే కనుక ఇది ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకుంటే మరి ఎంత మేరకు వర్షపాతం నమోదైందని చూసే ప్రయత్నం చేస్తే కనుక యాజ్ ఆఫ్ నో జిహెచ్ఎంసీకి సంబంధించి ఫోర్కాస్ట్లో నార్మల్గానే మనకు కనిపిస్తోంది. బట్ జిహెచ్ఎంసీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మనకి 18వ తారీఖున మాత్రం కాస్త వర్షాలు గట్టిగా ఉండే అవకాశం ఉందనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. మ్యాప్ చూడొచ్చు మీరు, ముందు మ్యాప్స్కి కంపేర్ చేసినప్పుడు ఎల్లోయిష్గా ఉంది, పూర్తిగా పసుపుమయం అయిపోయింది. కాబట్టి 18వ తారీఖున భారీ వర్షాలకు వెళ్ళే అవకాశం ఉంది హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో. అంతవరకు కూడా నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది రేపటి వరకు కూడా. బట్ ఎల్లుండి రాత్రి అంటే 18వ తారీఖు రాత్రి 8:30 నుంచి 19వ తారీఖు ఉదయం 8:30 వరకు చూసుకుంటే అప్పుడు
కాస్త భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలైనా అనలేం కానీ బట్ ఆ స్థాయికి బహుశా కొంచెం అటు ఇటుగా మాత్రం ఉండే అవకాశం ఉంది అనుకోవడంలో అతిశయోక్తి లేదు హైదరాబాద్కి సంబంధించి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ సంబంధించి మాట్లాడుకుంటే ఇదిగోండి తెలంగాణలో ఈరోజు ఎక్కడెక్కడ వర్షపాతం నమోదైంది అనేది ఇక్కడ మీరు కాస్త క్లోజ్ షాట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇక్కడ మీకు అర్థమవుతుంది. బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా కామారెడ్డిలోని కొన్ని ప్రాంతాలు, దాంతోపాటు నిజామాబాద్లోని కొన్ని ప్రాంతాలు, అక్కడి నుంచి మెదక్లోని కొన్ని ప్రాంతాలు. ప్రస్తుతం ఇక్కడ మాత్రం వర్షాలు పడిన సిచ్యువేషన్. మిగతా చోట్ల పెద్దగా అంతగా వర్షాలు కనిపించకపోయినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం వెరీ లైట్ రెయిన్ఫాల్ అనేది ఇక్కడ నమోదు అవ్వడం జరిగింది. అంటే అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. సో ఇక్కడి నుంచి నేరుగా మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఏముంటుందంటే నిన్నటి మరట్వాడ నుంచి అంతర తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి కుమరేని ప్రాంతం వరకు అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఉత్తర తీర ప్రాంతం తమిళనాడుపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపు ఆవరణంలో దక్షిణ మరియు నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయంటూ కూడా భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ఆ రిపోర్ట్ని మీరు చూడడం జరుగుతోంది. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏముంటుందో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఓకే రిఫ్రెష్ అయ్యింది, డన్. ఎస్ నిన్న ఇచ్చిన రిపోర్ట్ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ దీన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం కాబట్టి. బట్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు విజువల్గా క్లియర్గా మనకు కనిపిస్తోంది ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇటు శ్రీకాకుళం, అలాగే పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం ఈ రోజు మినహా, అండ్ అల్లూరు సీతారామరాజు డిస్టిక్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అలాగే అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ డిస్టిక్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్టిక్, వైఎస్ఆర్ డిస్టిక్, అన్నమయ్య డిస్టిక్, తిరుపతి, చిత్తూరు, దాదాపుగా అన్ని జిల్లాలకు ఈ వర్షాల ప్రభావం ఉంది. బట్ నెల్లూరు కాస్త 3 రోజులు మాత్రం నార్మల్గా ఉండే అవకాశం ఉంది. అంటే 19వ తారీఖు కానీ 18ని కానీ ఆ ఇంపాక్ట్ ఉండే అవకాశం నుంచి భావించవచ్చు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకుంటే దాదాపుగా ప్రతి జిల్లాకు రెయిన్ అలర్ట్ ఉందనే చెప్పుకోవాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద సినారియోలో ఎల్లుండి నుంచి కూడా కనిపిస్తోంది. అంటే ఎల్లుండి నుంచి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందా అంటే కనుక దాదాపు ఎస్ అనే మాట వినిపిస్తోంది. ఇక్కడ చూసిన సందర్భంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, కొన్ని సందర్భాల్లో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉందనేది. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఎంత మేరకు వర్షపాతం నమోదైంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు మీరు గమనిస్తే కనుక ఇదిగోండి తెలంగాణలో కాస్త తక్కువ వర్షపాతం మనకు కనిపించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో ఏకంగా 39.8 మిల్లీమీటర్లు, అంటే దాదాపుగా 4 సెంటీమీటర్ల వర్షపాతం అనుకోవచ్చు. ఇక్కడ వరరామచంద్రాపూర్లో, దాంతోపాటు చింతూరులోని 18.6 మిల్లీమీటర్లు, అలాగే కూనవరంలో 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఇంపాక్ట్ అయితే మాత్రం మనకు అనిపిస్తోంది మనం చెప్పుకున్నట్టుగా. ఇక్కడ రేపెల్లుండే ఎటువంటి వర్షపాతం ఉండే అవకాశం ఉంది వాతావరణం గురించి మాట్లాడుకుంటే ఇదిగోండి ప్రస్తుతానికి అయితే మాత్రం ఆకాశం మేఘావృతమైంది. ఇటు హైదరాబాద్ లాంటి కొన్ని ప్రాంతాల్లో కాస్త మబ్బు పట్టిన వాతావరణం, అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి, చినుకులు పడుతున్నాయి, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఇటువంటి సినారియో మనకి కనిపిస్తున్న సందర్భం. దీంతోపాటు ఒకసారి విండికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. విండి నుంచి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక నేను కాస్త ఇక్కడ మోడ్ చేంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో దట్ మనకి వర్షాలు దాంతోపాటు ఉరుములు మెరుపుల ఎఫెక్ట్ మనకి ఎలా ఉండబోతుంది అనేది మనకి అర్థమవుతుంది. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా మెరుపులా కనిపిస్తోంది. ఇదంతా కూడా వర్షాలు కావచ్చు లేకపోతే ఉరుములు మెరుపులతో కూడిన సందర్భం అని చెప్పి. సో నేను చెక్ చేద్దాం రేపు ఎలా ఉండబోతుంది అనేది. ఆన్ చేస్తాను, ఒకసారి చూద్దాం. మీరు గమనిస్తే కనుక దాదాపుగా మనకి రేపటి నుంచి కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఒకసారి చూసే ప్రయత్నం చేస్తున్నాను మ్యాప్ని. మీరు చూస్తే కనుక రేపు ఉదయం కూడా కాదు, రేపు దాదాపుగా మధ్యాహ్నం నుంచి దాని ఇంపాక్ట్ ఇది అదిగోండి. ఓకే నేను కాస్త వెనక్కి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే మళ్ళీ ప్లే చేస్తున్నాను చూడండి. అండ్ రేపు ఉదయం నుంచి కాకుండా రేపు మధ్యాహ్నం నుంచి దీని సిచ్యువేషన్ అంటే ఈ వాతావరణం మార్పు ఉండే అవకాశం ఉందనేది ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఇదిగోండి అదిగో. ఓకే
సో మనకి ఈవినింగ్ నుంచి కాస్త క్లైమేట్ మారే అవకాశం ఉందని అర్థమవుతుంది రేపటి నుంచి. అండ్ ఆ తర్వాత 18వ తారీఖు నుంచి కూడా కాస్త మనకి ఆ సిచ్యువేషన్ మారబోతోంది. 18వ తారీఖు ఉదయం వాతావరణంలో ఎటువంటి పెద్దగా మార్పు ఉండకపోయినప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి మాత్రం మీరు చూస్తే కనుక పూర్తిగా మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ ఇంపాక్ట్ అనేది కొనసాగుతోంది. ఇంపాక్ట్ అనేది కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే 18వ తారీఖు నుంచి ఎల్లుండి నుంచి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ నుంచి టైమర్ కంటిన్యూ చేస్తున్నాను. ఒకసారి ఆ విజువల్ని చూపించే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. మీరు చూడొచ్చు, ఆ తర్వాత కంటిన్యూ అవకాశం ఉంది. 18వ తారీఖు నుంచి కూడా ఆ విజువల్ మీరు చూస్తే కనుక చేంజ్ ఓవర్ నార్మల్గానే ఉంది, మారే అవకాశం కనిపిస్తోంది. 19వ తారీఖున కూడా మనకి ఆ ప్రభావం ఉంటుంది. ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు, భారీ వర్షాలకు వెళ్ళొచ్చు అంటే యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ కంటిన్యూ సిచ్యువేషన్ మాత్రం మనకి కనిపిస్తుంది. అంటే 19వ తారీఖున కూడా వాతావరణం మనకి కాస్త ఇప్పుడు సిచ్యువేషన్లో భారీ వర్షాలంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అయినప్పటికీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందనేది భారత వాతావరణ శాఖ చెబుతున్న అంచనాల ప్రకారం మనకి అర్థమవుతుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చినుకులు పడుతున్నాయి, ఇంకొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది, కొన్ని ప్రాంతాల్లో ఇటు ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్న సందర్భం ఉంది. సో ఈ క్రమంలో మీ ఏరియాలో ఎటువంటి వాతావరణం ఉంది, మీ ఏరియాలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. భారత వాతావరణ శాఖ ఇచ్చిన వెదర్ అప్డేట్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV.